వచ్చే వేసవిలో ఎండల వల్ల వడదెబ్బ తగలకుండా సి విటమిన్ ఎక్కువగా ఉండి ఒంట్లో రక్తాన్ని ఇమ్యూనిటీని పెంచే పుల్లపుల్లని మామిడికాయలతో మా ఇంట్లో తరచుగా చేసుకునే మామిడికాయ పులిహోర రెసిపీ చూసేద్దామా. ఇలా పచ్చిగా ఉన్న ఒక పెద్ద మామిడికాయని పైన చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి అరకప్పు పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసి ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి జీలకలు వేసి కరివేపాకు కూడా వేసి ఇవి కూడా వేగిన తర్వాత మామిడి తురుమును, పావు స్పూన్ పసుపు వేసి ఒకే ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఎక్కువగా వేయించకండి, వేడి వల్ల మామిడికాయలో ఉండే సి విటమిన్ ఎగిరిపోతుంది. నిమిషం తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి వండుకున్న ఒక గ్లాస్ అన్నాన్ని వేసి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి అన్నానికి మామిడి తురుముకి పోపు అంతా కూడా బాగా పట్టేలా కలిపేసుకుని చివరిలో కొత్తిమీర తురుము చల్లుకొని ఈ సీజన్లో వారానికి 1-2 సార్లు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. నోటికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ చేస్తారా? కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేయండి.